सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा। हाय फ्रेंड्स, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాము ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మేము బీచ్పల్లి క్షేత్రంలో ఉన్నాము. ఈరోజు ఇక్కడ మా వశిష్ఠగానికి ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతుంది కాబట్టి బీచ్పల్లి టెంపుల్కి అయితే ప్రజెంట్ అయితే వచ్చాము. ఆ వసంత పంచమి పూజ ఏ విధంగా చేస్తారు, దీనికి కావాల్సిన సామాన్లు ఏంటి, పూజ విధానం ఏంటి, ఇవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టార్ట్ అన్న. అక్షరాభ్యాసం అంటే ఏమిటి, అక్షరాభ్యాసం ఎక్కడ చేయాలి, ఏ రోజున చేయాలి, ఏ తిథుల్లో చేయాలి, అలాగే అక్షరాభ్యాసం చేసే పద్ధతి విధులు ఏమిటి, పిల్లలకు ఏ శ్లోకాలు చదివిస్తే వాళ్ళు విద్యాబుద్ధులు పొంది అభివృద్ధిలోకి వస్తారు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన సాంప్రదాయంలో మనకు షోడశ సంస్కారాలు అంటే 16 సంస్కారాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా గర్భాధానం, శ్రీమంతం, జాతక కర్మ, నామకరణము, అన్నప్రసాదం, చేలం, ఉపనయనం, స్నాతకం, వివాహం ఇలా మొదలగున్నవి 16 సంస్కారాలు వస్తాయి. ఈ అక్షరాభ్యాసం అనేది కూడా ఈ 16 సంస్కారాల్లోని ఒకటి అన్నమాట. సంస్కృతంలో అక్షర అంటే అక్షరాలు, తెలుగులో అయితే అ ఆ ఇ అన్నమాట. అభ్యాసం అంటే అభ్యసించడం, రాయటం, చదవటం. ఈ రెండింటిని అభ్యసించడంలోకి వస్తాయి. అంటే పిల్లలకు అక్షరాలు రాయటం, చదవటం అనే పద్ధతిని మొదలు పెట్టడం అంటే విద్యారంభం అంటారు. అక్షరాభ్యాసం చేయడం వల్ల పిల్లలకి విఘ్నేశ్వరుని, సరస్వతి మొదలగు చదువుల దేవతల అనుగ్రహం కలిగి బాగా చదివి ఉన్నత స్థితికి వెళ్తారన్నది శాస్త్రాల సారాంశం. అక్షరాభ్యాసం ఏ వయసులో చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకి 6వ నెల గడిచిన తర్వాత చేయవచ్చు. ఎందుకంటే ఆ వయసు శిశువు వినటం అంటే గుర్తించడం, గ్రహించడం, అనడం మొదలగు చేయడం మొదలు పెడతారు. వినడం, అనడం కాకుండా చదవటం, రాయటం ప్రారంభించడమే ఈ అక్షరాభ్యాసం అన్నమాట. కాబట్టి గృహస్పతి స్మృతిని అనుసరించి మగపిల్లవాడికి 6వ నెల, 8వ నెల, 10వ నెల, 1వ సంవత్సరం ఇలా సరి సంఖ్య నెలలో అక్షరాభ్యాసం చేయాలి. అయితే అమ్మాయి అయితే 7వ నెల, 9వ నెల బేసి సంఖ్య నెలలో చేయాలి. ఇప్పుడు ఆధునిక కాలంలో 3 సంవత్సరంలో అక్షరాభ్యాసం చేస్తున్నారు. వశిష్ఠ స్మృతి ప్రకారం తేజస్సువంతమైన పిల్లలకి 3వ సంవత్సరంలోనే వెంట్రుకలు తీయించిన తర్వాత అక్షరాభ్యాసం చేయించవచ్చు అని చెప్పబడి ఉన్నది. ఇప్పుడు అక్షరాభ్యాసం ఎక్కడ చేయాలి తెలుసుకుందాం. శాస్త్రాలు, వేదాలు చెప్పిన ప్రకారం ఎటువంటి సంస్కారాలైనా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఇల్లే మన దేవాలయం కాబట్టి ఈ ఆధునిక కాలంలో పద్ధతులు చాలా మార్పులు చెందుతూ ఉంటాయి. ఒకవేళ ఇంటిలో చేసుకునే పరిస్థితి లేకపోతే ఏదైనా క్షేత్రంలో ఈ వేడుకను జరిపించవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది మనం మంచి మనసుతో ఎక్కడ చేసినా అది మంచిదే. అక్షరాభ్యాసం ఏ రోజున చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం అనే 2 ఆయనాలు ఉన్నాయి. అక్షరాభ్యాసం ఉత్తరాయణంలో చేస్తే ఉత్తమం. ఈ ఉత్తరాయణంలో మంచి తిథి చూసుకొని ఆ రోజున ఈ అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. ఈ ఉత్తరాయణంలో వచ్చే వసంత పంచమి రోజున అంటే మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి అయితే చాలా శ్రేష్టం. ఒకవేళ 5వ సంవత్సరంలో అయితే 5వ నెల 5వ రోజున దక్షిణాయంలో గాని వస్తే అది అక్షరాభ్యాసానికి అర్హత వచ్చిందిగా భావించి ఈ అక్షరాభ్యాసం చేయించవచ్చు. ముహూర్తం లేకుండా, ఏ వయస్సు నిమిత్తం లేకుండా ఈ అక్షరాభ్యాసం చేసుకోవాలంటే నవరాత్రుల్లో వచ్చే పంచమి తిథి నాడు గాని, మూలా నక్షత్రంలో వచ్చే తిథి నాడు గాని చేసుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ఏ రోజైనా అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. అంతేకాకుండా గురు పౌర్ణమి, పౌర్ణమి, ఉగాది లేక మంచి తిథిలో కూడిన ఏ రోజైనా కూడా ఈ అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. ఇప్పుడు అక్షరాభ్యాసానికి కావలసిన వస్తువులను తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, వక్కలు, ఖర్జూర పండ్లు, తమలపాకులు,
విడి పూలు, పండ్లు, పూలదండ, కర్పూరం ప్యాకెట్లు, కొబ్బరికాయలు, నువ్వుల నూనె, ఒత్తులు, అగ్గిపెట్టె, టవలు, కలశం చెంబు, గంట, జాకెట్ పీసులు, బియ్యం, చిల్లర పైసలు, పలకలు, బలపాలు, నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్ళు, ఇలా ఈ విధంగా మనం ఇలాంటి సామాన్లన్నింటినీ రెడీగా ఉంచుకోవాలి. మీరు పిల్లలకి పలకలు పంచాలి అనుకుంటే గనుక పుస్తకాలు, పెన్సిళ్ళు, పలకలు ఇలా మొదలగున్నవి సామాగ్రిని మీ స్థితిని బట్టి ఎక్కువ కానీ మినిమం బేస్ సంఖ్యలో వచ్చే విధంగా 5 కానీ 7 కానీ 11 కానీ తెచ్చుకొని పూజ తర్వాత మిగతా వారికి పంచవచ్చు. తర్వాత పిల్లలకు పాయసం కానీ, క్షీరన్నం కానీ, ఏదైనా స్వీట్ కానీ, తీపి పదార్థాలని చేయించి తినిపించాలి. ఇప్పుడు అక్షరాభ్యాసం చేసే పద్ధతులను, విధులను తెలుసుకుందాం. అక్షరాభ్యాసం చేసే రోజున పిల్లలకి తలస్నానం చేయించి కొత్త బట్టలు వేయాలి. ఇంటి దగ్గర చేసేవారైతే ముందుగా దీపారాధన చేసుకుని పూజ మందిరంలో సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేసుకునే ముందు గోత్రనామాలు చెప్పుకొని తర్వాత పసుపు గణపతిని చేసుకుని విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. పలక మీద గాని ఒక ప్లేట్లో గాని బియ్యం పోయాలి. బియ్యం పోసిన తర్వాత మీ ఇంటి తీరును బట్టి పిల్లవానికి గాని పిల్లకు గాని తండ్రి వడిలో గాని తాత వడిలో గాని గురువుగారి వడిలో గాని కూర్చోబెట్టుకొని ఈ అక్షరాభ్యాసం చేయడం ప్రారంభించాలి. మనకు విద్యాది దేవత సరస్వతీదేవి అయిన జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి ఆయన నుంచే మనకు అన్ని అక్షరాలు ఉద్భవించాయి కాబట్టి ముందుగా మనము ఆయన పేరునే పిల్లల చేత రాయిస్తామన్నమాట. అందుకొరకే మనము ఓం నమ శివాయ సిద్ధాయ నమః, దాని తర్వాత ఓం శ్రీ జ్ఞాన సరస్వతే నమః, శ్రీ మాత్రే విశ్వ విక్రాయనాయ నమః, ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. ఈ విధంగా పలక మీద రాస్తూ పిల్లలతో రాయించాలి. తర్వాత హయగ్రీవునికి, దక్షిణామూర్తికి, దత్తాత్రేయునికి ప్రార్థన చేయించాలి. అదేవిధంగా పలకకు మరోవైపు ఈలు కానీ, తర్వాత 1 2లు కానీ, తర్వాత ఏబిసిడ్లు కానీ రాయించాలి. వీటితో పాటు పలక మీద ఓం శ్రీ అనే అక్షరాలను కూడా పిల్లలతో రాయించి దిద్దించాలి. అక్షరాభ్యాసాన్ని మనం జరిపించే క్షేత్రాన్ని బట్టి అక్కడ టికెట్ కాస్ట్ ఉంటుంది. మనకైతే బాసరా కానీ తర్వాత వివిధ క్షేత్రాల్లో అయితే మనకు అక్షరాభ్యాసాన్ని నిర్వహిస్తారు. మేమైతే ప్రజెంట్ మా అబ్బాయికి ఇక్కడ పీచుపల్లిలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించాము. ఇక్కడైతే మాకు టికెట్ కాస్ట్ వచ్చేసి 200 తీసుకున్నారు. దాంతోపాటు అయ్యవాళ్లకు 600 చెల్లించాలని చెప్పేసి మైక్లో అనౌన్స్ చేశారు కాబట్టి ఇక్కడ పూజ చేసుకున్న వాళ్ళందరూ 600 వరకు చెల్లించారు. ఈ విధంగా మీరు చేసుకునే దేవాలయాన్ని బట్టి అక్కడ కాస్ట్ ఉంటుంది. జ్ఞాపక శక్తి, సద్బుద్ధి, సత్ప్రవర్తన, వాక్శుద్ధి, ప్రసాద సిద్ధ్యర్థం జ్ఞాన సరస్వతి మాత సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం వసంత పంచమి పర్వదిన ఆధ్యాత్మిక సమయే జ్ఞాన సరస్వతి మాత అనుగ్రహేణ దివ్యమంగళ అక్షర జ్ఞాన స్వీకార సిద్ధ్యర్థ అహం కరిష్యే. అందరూ కూడా మనసులో మీ పిల్లలకు మంచి విద్యలో వారి జ్ఞానాన్ని ప్రసాదించాలని చెప్పి నమస్కారం చేసుకొని ఆ కలశం మీద. ఫ్రెండ్స్, అక్షరాభ్యాసానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.